ఆ నైట్ అందరూ పడుకుంటారు. మిడ్‌నైట్‌కి చాలా అరుపులు వినిపించాయి. ఏంటిని వదిలేయండి, వదిలేస్తే మీకే మంచిది అని. సో వాళ్ళందరూ చాలా భయపడిపోతారు. నెక్స్ట్ డే ఫ్యామిలీ అందరూ ఒక ఓల్డ్ విలేజర్ని అడిగారు. ఆయన ఇలా చెప్పారు, లాంగ్ బ్యాక్ ఈ ఇంట్లో అంజలి అనే ఒక అమ్మాయి ఉండేది. తన హస్బెండ్ తను చీట్ చేశాడు. తన హార్ట్ బ్రోకెన్ అయ్యి ఆమె అద్దం ముందే సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ డే నుండి ఆ ఆత్మ మిర్రర్లోనే ఉంది. అప్పటి నుంచి ఆ మిర్రర్లో ఎవరు చూసినా తన ఫేసే కనిపించేది. అండ్ మీరు ఆ అద్దం ముందు ఎక్కువసేపు నించుని ఉన్నా ఆ అద్దంలోకి తను లాగేసుకుంటున్నాడు. సో ఇదంతా విన్నాక ఆ ఫ్యామిలీ ఆ మిర్రర్ దగ్గరికి వెళ్ళకూడదని డిసైడ్ అవుతారు. సో ఒకరోజు నైట్ వాళ్ళ చిన్న అబ్బాయి అరుణ్ ఈ స్టోరీని నమ్మలేక మిర్రర్ ముందు నిలబడి అంజలి అంజలి అని పిలిచాడు. సడన్లీ కోల్డ్ బ్రీజ్ వచ్చింది. మిర్రర్ ఫాగ్ అయింది. అండ్ దెన్ భూమ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ అరుణ్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత వెతికినా అరుణ్ కనిపించలేదు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు స్కేరీగా అనిపించిందా? అంజలి ఆత్మ ఇంకా ఆ అద్దంలోనే ఉందా? ఏంటి మీ ఒపీనియన్? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇఫ్ యూ ఎంజాయ్ ద స్టోరీ లైక్ చేయండి అండ్ స్కేరీ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో స్కేరీ స్టోరీతో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్.